హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వీహా కోసం వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చిందండి. చిన్న హ్యాండ్ బ్యాగ్ చాలా క్యూట్గా ఉంది కదా. తెచ్చి చాలా రోజులైంది కానీ ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఒక 2-3 డేస్ నుంచి ఈ బ్యాగ్ తీసుకుని సైకిల్ ఎక్కి తెగ తిరిగేస్తోంది. చాలా బాగా నచ్చేసింది తనకి. అని ఇందులో రోజుకొక ఐటెం పెడుతూ ఉంటుంది. ఈ రోజైతే వాళ్ళన్న కార్డ్స్ అన్నీ ఉండేసరికి అవన్నీ కూడా ఇందులో పెట్టేసింది. ఈ ప్లేయింగ్ కార్డ్స్ జషు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్గా తన ఫ్రెండ్ ఇచ్చాడంట. వీటితో ఆడడానికి అస్సలు టైం దొరకట్లేదు వాడికి, అందుకే పక్కన పెట్టేశాడు. మళ్ళీ ఇన్ని రోజులకి ఓపెన్ చేసి చూసి ఇవి చూడగానే నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడనమాట. అమ్మ, వీటితో నువ్వు స్టెప్ హౌస్ కడతావా అని అడిగాడు. కడితే ఏం చేస్తావు అని అడిగితే, లేదు మమ్మ నువ్వు చేయలేవన్నాడు. కానీ నేను కట్టి చూపిస్తే ఏం చేస్తావు అని అడిగాను. నీకు చాక్లెట్ ఇస్తానని చెప్పాడు. నాకు చాలా నవ్వొచ్చింది. సరే నాన్న, నేను ట్రై చేస్తానని చెప్పాను. అందుకే ఈరోజు వాడి కోసం ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను. నేను ఇవి రెడీ చేస్తూనే మీకు స్టోరీ కూడా కంటిన్యూ చేస్తాను. ఇంకా రిషి వసుధార ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. రిషి తన మనసులోని బాధనంతా వస్తారికి చెప్తాడు. వస్తారు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ, ఇదంతా నా వల్లే రిషి అని మాట్లాడుతూ ఉంటే, నా ఎమోషన్స్ వల్ల నువ్వు ఇంతలా సఫర్ అవుతావని అసలు అనుకోలేదు వస్తారా. నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను. దయచేసి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు, ప్లీజ్ రా అని చెప్తూ ఉంటే వస్తారా రిషిని ప్రేమగా హత్తుకుంటుంది. అలా ఆ రోజు రాత్రి మొత్తం వాళ్ళిద్దరి మనసులో ఉన్న బాధని ఒకరికొకరు పంచుకుని వాళ్ళ బాధను తగ్గించుకుంటారు. అలా మాట్లాడుతూనే వస్తార నిద్రపోవడంతో రిషి ప్రేమగా తనని ఎత్తుకుని తన గదికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తను మాత్రం సోఫాలో పడుకొని అలానే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. ఇక ఉదయాన్నే వస్తారికి మెలకు వచ్చి చూసేసరికి తను బెడ్రూమ్లో ఉంటుంది. నేను ఇక్కడున్నానంటే రిషి కూడా వచ్చేసి ఉంటారు కదా అని అనుకుంటూ చుట్టూ చూసేసరికి ఎక్కడా రిషి కనిపించాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని నెమ్మదిగా బెడ్ దిగి లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వస్తుంది. అప్పటికి హాల్లో సోఫాలో కూర్చుని డల్గా ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్. అర్జున్ చూడగానే బాధగా చూస్తూ ఉంటుంది వస్తారా. ఇక అర్జున్ వస్తారని చూసి, హలో వదినా, గుడ్ మార్నింగ్ అని పలకరించగానే, గుడ్ మార్నింగ్ అర్జున్, ఇంతకీ మీ అన్నయ్య ఎక్కడా అని అడిగేసరికి, అన్నయ్య అనుని కలవడానికి వెళ్ళాడు అని చెప్పగానే, ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు వదినా, అను చాలా అల్లరి చేస్తోంది. తనని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అక్కడున్న పని వాళ్ళందరినీ బెదర కొట్టేస్తోంది. పాపం సుధాకర్ అంకులకు కూడా అస్సలు తనని హ్యాండిల్ చేయడం వల్ల కాలేదు. అందుకే వచ్చి అన్నయ్యని పిలిచాడు. అన్నయ్య ఇప్పుడే వెళ్ళాడు అని చెప్పగానే ఇక వస్తారు ఏదో ఆలోచిస్తూ, సరే నేను కూడా వెళ్ళి ఒకసారి చూస్తాను అని చెప్పగానే, వద్దు వదినా, మీరు వెళ్ళకండి. అసలే తన మూడ్ సరిగా లేదు. తను పిచ్చి పిచ్చిగా చేస్తోంది. మళ్ళీ మిమ్మల్ని ఏదనంటే అన్నయ్య తట్టుకోలేడు. ప్లీజ్ మీరు వెళ్ళకండి అని చెప్పగానే వస్తారు చిన్నగా నవ్వుతూ, అర్జున్ ఏం కాదు, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు, నేను వెళ్ళి పలకరించి వచ్చేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, జాగ్రత్త వదినా అని అంటాడు. సరే అని నవ్వుకుంటూ పక్కనే ఉన్న అర్జున్ ఇంటికి బయలుదేరుతుంది. అప్పటికి లోపల నుంచి పెద్ద పెద్దగా అరుపులు శబ్దాలు వస్తూ ఉంటే వస్తారు కొంచెం భయంగా డోర్ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏదో దూరంగా విసిరేసిన సౌండ్ వచ్చేసరికి ఉలిక్కిపడి పక్కనే ఉన్న కిటికీ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడే ఇల్లు మొత్తం చిందరవందరగా ఎక్కడ సామాన్లు అక్కడ పగలగొట్టేస్తూ ఉంటుంది అను. అదంతా చూస్తూ కళ్ళు పెద్దవి చేస్తుంది వస్తారా. ఈ అమ్మాయి ఏంటి ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటే, రిషి ఎక్కడున్నాడు అని పక్కన చూస్తుంది. అప్పుడే పక్కనే కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఎంతో కూల్గా అను చేసే పని చూస్తూ ఉంటాడు రిషి. అది చూసి, ఏంటి సింహం ఎంత సైలెంట్గా ఉంది, పదేసిది పంజా విసిరే ముందు సైలెన్స్ కాదు కదా. యో అను, ఎందుకు ఇలా చేస్తున్నావు, అనవసరంగా మీ అన్నయ్యకి కోపం తెప్పిస్తున్నావు అని మనసులో అనుకుంటూ బాధగా చూస్తూ ఉంటే అప్పటికే అను అక్కడున్న పూర్తి సామాన్లు పగలగొట్టేసి ఆవేశంగా రిషిని చూస్తూ ఉంటుంది. అప్పుడే రిషి అనుని కూల్గా చూస్తూ, అయిపోయాయా అని అడిగేసరికి, లేదు అయిపోలేదు కోపంగా అరుస్తుంది. అప్పుడే రిషి చిన్నగా నవ్వుతూ, ఓ అవునా, సరే అయితే సుధాకర్ గారు, మీరు పని వాళ్ళందరినీ పిలిచి మీలని సామాన్లు చిన్న చిన్న వస్తువులని తీసుకొచ్చి ఇక్కడే అను ముందు పగలగొట్టమని చెప్పండి. పాపం నా చిట్టి చెల్లెలు చేతులు కందిపోతుంటే నేను చూడలేకపోతున్నాను, తను అలసిపోతుంది అని చెప్పగానే రిషి వెటకారమైన మాటలకి అనుకి చాలా కోపం వచ్చేస్తుంది. అన్నయ్యా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నీకు అసలు నా మీద ప్రేమే లేదు. అదే కనుక ఇప్పుడు రవి అన్నయ్య ఉంటే నన్ను ఎంత బాగా అర్థం చేసుకునేవారో తెలుసా, నన్ను ఎంత పేంపర్ చేసుండేవారో తెలుసా అని బాధగా చెప్తూ ఉంటే రిషి కూడా బాధగా ఫీల్ అవుతూ, చూడను, ఇప్పుడు రవి అన్నయ్య మన మధ్య లేరు, దాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. అది నువ్వు నమ్మాల్సిన నిజం. మరొక మాట ఏంటంటే, ఏమన్నావు, మాకు నీ మీద ప్రేమే లేదా, మేము నీ మీద ప్రేమ చూపించకుండానే నువ్వక్కడ అంత లగ్జరీస్గా బతికావా, ఏ లోటు లేకుండా ఎంతో సంతోషంగా గడిపావా. చూడు, రవి అన్న ఒక్కడే నిన్ను చూసుకోలేదు, మేము కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాం. మేమందరం కలిసి నిన్ను జాగ్రత్తగా పెంచాం, అది గుర్తుపెట్టుకో అని చెప్పగానే, అన్నయ్య ప్లీజ్ ఇలా మాట్లాడుకో, నేను అసలు చాలా బాధలో ఉన్నాను అని చెప్తూ ఉంటే, నాకు అర్థమవుతుందను, నువ్వు అన్నయ్య లేడని చాలా బాధపడుతున్నావు. అది నాకు అర్థమైంది. కాబట్టి నీ మనసులో బాధంతా తీరిపోయేలాగా ఏడు, నీకెంతసేపు కావాలంటే అంతసేపు గట్టిగట్టిగా ఏడు, అంతేకాని
ఇలా పని వాళ్ళని పక్కన వాళ్ళని భయపెట్టి ఇబ్బంది పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. అదే చెప్తున్నాను. నువ్వేం చిన్నపిల్లవి కాదను. నీకిప్పుడు 19 ఇయర్స్. తెలివిగా ఆలోచించు. పక్కన వాళ్ళ దగ్గర చెప్పించుకునే స్థాయిలో నువ్వు ఉండకూడదు. అందుకే చెప్తున్నాను అని చెప్పగానే, నన్నని ధైర్యం ఎవరికైనా ఉందా? నువ్వే అంటున్నావు. నీకసలు నా మీద ప్రేమే లేదు. అందుకే ఇలా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు అని బాధగా అరుస్తూ ఉంటే, ఇక వెంటనే రిషి, ఓ అవునా, నీ మీద నాకు ప్రేమ కేరింగ్ లేకపోతేనన్నా నువ్విలా ఇంత ధైర్యంగా నా ముందు నిలబడి మాట్లాడగలవా? ఇన్ని పనులు నువ్విలా చేయగలవా? చెప్పు అని సూటిగా అడగగానే ఇక అను మౌనంగా తలదించుకుంటుంది. ఇక రిషి చిరాగ్గా పైకి లేచి, నువ్వు ఇలా అయితే ఇక్కడ ఉండడం అనవసరమను. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపో. నేను అక్కడికి చెప్పి టికెట్ బుక్ చేయిస్తాను అని పైకి లేచి వెళ్తూ ఉంటే, అన్నయ్య నువ్వు ఇక్కడి నుంచి నన్ను ఎందుకు పంపించేయాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నేను ఇక్కడే ఉంటే ఆ వసుధరని నా మాటలతో నా చేష్టలతో బాధ పెడతాననే కదా నన్ను ఇక్కడి నుంచి తొందరగా పంపించేయాలని అనుకుంటున్నావు అని సూటిగా అడగగానే రిషి ఏమాత్రం మొహమాట పడకుండా చేతులు కట్టుకుని అవును అని సూటిగా చెప్తాడు. రిషి అలా డైరెక్ట్గా ఒప్పుకుంటాడని అను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక బెదురుగా రిషిని చూస్తూ వెంటనే కోపంగా, లేదు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడు రవి అన్నయ్య లేరు కదా అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరని అనుకోకండి. నేనున్నాను. నేను మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను. ఇద్దరు కలిసి సంతోషంగా ఉండడానికి వీల్లేదు అని ఆవేశంగా మాట్లాడగానే రిషికి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి అని ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. రిషి అరుపుకి ఒక్కసారిగా బెదిరిపోతుంది. ఆయన కూడా తన భయాన్ని బయటకు చూపించకుండా కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. అప్పుడే రిషి కొంచెం కూల్గా ఆలోచిస్తూ, ఇట్స్ ఓకే, నేను నిన్ను ఫైనల్గా అడుగుతున్నాను. నీకేం కావాలి? నువ్వు ఏం చేస్తే కూల్ అవుతావో చెప్పు అని అడిగేసరికి, నువ్వు తనకి విడాకులు ఇస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అని ఒక్క మాట అనేస్తుంది. ఆ మాటకి రిషికి చెప్పలేనంత కోపం వచ్చేస్తుంది. కోపంగా అను వైపు చూస్తూ ఉంటే తన చూపులకి అను వణికిపోతూ వెంటనే 2 అడుగులు వెనక్కి వేసి, నువ్వు తను విడిపోతే నాకు చూడాలని ఉంది. మీరిద్దరు కలిసి ఉంటే నేను చూస్తూ భరించలేను. అందుకే నువ్వు తనకి విడాకులు ఇచ్చేయాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అని బెదురుగా రిషిని చూస్తూ చెప్తుంది. ఇక రిషి ఆవేశం ఆపుకోలేక పిడికిలి గట్టిగా బిగిస్తూ, నీకు అసలు వస్తార్ గురించి ఏం తెలుసు? తను ఎలాంటిదో నీకు తెలుసా? తను ఎలా ఉంటుందో నీకు తెలుసా? అని నువ్వు తనని ఎందుకు ద్వేషిస్తున్నావో కనీసం నీకైనా తెలుసా? ఇలా నీకేమీ తెలియకుండా ఎందుకు ఇలా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు? అయినా సరే నీకొక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. మన ఫ్యామిలీ అంటే ఎంతో విలువ ఉంది. అందరిలో చాలా గౌరవం ఉంది. మన ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి అంటే ఎంతో వాల్యూ ఇస్తారు. అలాంటిది నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చాలా గొప్పదానివి అవుతావని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా వరస్ట్ పర్సన్ అవుతావని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. యూ రియల్లీ డిసప్పాయింటెడ్ మీ అను అని ఆవేశంగా మాట్లాడి విసురుగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వస్తారని చూసి తన చేయి పట్టుకుని బలవంతంగా లాక్కుని వెళ్తూ ఉంటే, వస్తారా రిషి, నేను అనుని చూడ్డానికి వచ్చాను అని నెమ్మదిగా చెప్తుంది. రిషి ఆ మాటకి టక్కున వస్తారని చూసి, నువ్వు తన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పద వెళ్దాం అని లాక్కుని వెళ్తూ ఉంటాడు. అప్పటికే వాళ్ళ కాన్వర్జేషన్ అంతా విన్న వస్తారా రిషి అప్పటికే చాలా కోపంగా ఉన్నాడని, తను ఇప్పుడు మొండిగా నేను వెళ్ళాలి అని అంటే తన కోపం మరింత పెరిగిపోతుందని, ఈ సిచ్యువేషన్ని చాలా కూల్గా డీల్ చేయాలి అని ఆలోచిస్తూ రిషితో పాటు మౌనంగా తన వెనక ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మరొక వైపు అను మాత్రం రిషి మాటలకి ఏడుస్తూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఇంటికి రాగానే రిషి కోపం కంట్రోల్ అవ్వక కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది చూసి అర్జున్ కంగారుగా, వదినా ఏమైంది? అన్న ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు? నువ్వు మిమ్మల్ని ఏమైనా అందా అని బాధగా అడిగేసరికి రిషి కోపంగా అర్జున్ చూస్తూ, రే అర్జున్, అర్జెంటుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అనుని ఇక్కడి నుంచి ఎంత వీలైతే అంత తొందరగా పంపించేయి. తనని చూడడం కూడా నాకు ఇష్టం లేదు అని ఆవేశంగా మాట్లాడగానే షాక్ అయి ఏం మాట్లాడాలో తెలియక పక్కనే ఉన్న వస్తారా వైపు చూస్తాడు. వస్తారా వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. అది చూసి అర్జున్ ఒక్క నిమిషం ఆలోచించి, సరే ముందు నేను వెళ్ళి ముందు తనతో మాట్లాడతాను, ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తానన్నయ్య అని చెప్పి ఫాస్ట్గా అను దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పటికే అను సోఫాలో కూర్చొని చిన్నపిల్లల ఎక్కులు పెట్టి వేడుస్తూ ఉంటుంది. అను పక్కనే నిలబడి సుధాకర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే లోపలికి వచ్చి పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని, సుధాకర్ గారు మీరు అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ నేను చూసుకుంటాను, నేను కూడా అనుతో పర్సనల్గా మాట్లాడాలి అని కోపంగా చూస్తూ మాట్లాడగానే వెంటనే సుధాకర్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ అలా వెళ్ళిపోగానే అను కన్నీళ్లు తుడుచుకుంటూ, నాకు నీతో ఏం మాట్లాడాలని లేదు అని అంటూ ఉంటుంది ఏడుపు ముఖంతో. అప్పుడే అర్జున్ చిరాగ్గా చూస్తూ, నాకు మాత్రం నీతో మాట్లాడాలని సరదాగా ఉందనుకున్నావా? చూస్తుంటేనే చాలా కంపరంగా ఉంది అని అసహ్యంగా మాట్లాడగానే అనుకి ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది. వెంటనే చిన్ననయ్య అని గట్టిగా అరవగానే, అరవకు, అయినా నువ్వు అన్నయ్యతో ఏం మాట్లాడావు? అన్నయ్య ఎందుకంత కోపంగా ఉన్నారు అని ఆవేశంగా అడుగుతూ ఉంటే, నేనేమీ ఆయనకి కోపం తెప్పించలేదు, అయినా నాకు కోపం తెప్పించారు. నేను జస్ట్ ఆ వసుధరకి విడాకులు ఇమ్మని చెప్పాను అంతే. అందుకే నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా? నన్ను వరస్ట్ పర్సన్ అని కూడా అన్నాడు అని ఏడుస్తూ ఉంటే అర్జున్ కోపంగా పైకి లేచి, వాట్, నువ్వు అన్నయ్యతో వదినకి విడాకులు ఇమ్మని చెప్పావా అని అడుగుతాడు. అవును, తప్పేముంది? ఇప్పుడు నీకెందుకు అంత కోపం వస్తుంది? అయినా వాళ్ళిద్దరూ సీక్రెట్గా పెళ్లి చేసుకోవడానికి నువ్వు కూడా సపోర్ట్ చేసావు కదా, అందుకే నీకు కోపం వస్తోంది. కానీ నేను కూడా ఈ ఇంటి బిడ్డనే, ఈ ఇంటికి సంబంధించిన విషయాల్లో నేను కూడా మాట్లాడొచ్చు అని ఏదేదో మాట్లాడుతూ ఉంటే, షటప్
అయినా నువ్వు నీకేదో అన్నీ తెలిసినట్టుగా బిహేవ్ చేస్తున్నావు కానీ నిజానికి నీకేమీ తెలీదు అని అంటాడు. అప్పుడే అను ఉక్రోషంగా, అవును మాకేమీ తెలీదు, అన్నీ మీకే తెలుసు, అందుకే నీకు అలానే రిషి అన్నకి ఆ వసుధార అంటేనే ఎక్కువ, మేమెప్పుడు చిన్నగానే కనిపిస్తూ ఉంటాము, నేను రవి అన్నయ్య ఎప్పుడు మీకు పరాయి వాళ్ళని కనిపిస్తూ ఉంటాము అని ఏదేదో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అర్జున్, అంటే నువ్వేమనుకుంటున్నావు, అంటే నాకు అన్నయ్యకి ఇంటి మీద ఇంట్లో వాళ్ళ మీద ఎలాంటి గౌరవం లేదనుకుంటున్నావా, అందుకే శత్రు కూతురైన వస్తారా మేడంని తీసుకొచ్చి అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటున్నావా అని అడగగానే, అవును నిజమే కదా అని అంటుంది. ఇక అర్జున్ తలకొట్టుకుంటూ, అన్నయ్య నీ మీద కోపడ్డంలో ఎలాంటి తప్పే లేదు, నువ్వు నిజంగానే మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు అను అని చెప్పగానే గుడ్లూరిమి చూస్తూ ఉంటుంది అను. నువ్వు అలా చూస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ, నువ్వు అన్నయ్య చెప్పినట్లుగా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను సుధాకర్ గారికి చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేయిస్తాను కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే వెంటనే అను వెనకే వచ్చి అర్జున్ చేపట్టుకుని, అన్నయ్య నువ్వు నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని బాధగా అడుగుతుంది. ఇక అర్జున్ టక్కున వెనక్కి తిరిగి చూస్తూ, చూడను రవి అన్నయ్య అంతా మన మంచి కోసమే చేస్తున్నాను, మన ఫ్యామిలీ కోసమే చేస్తున్నాను అంటూ తనకు నచ్చినట్టుగా డెసిషన్స్ తీసుకునేవాడు, ఏవి కూడా కరెక్ట్గా ఉండేవి కాదు, అలానే మన ఫీలింగ్స్కి మనకు ఎలాంటి వాల్యూ కూడా ఇవ్వరు, తనకి నచ్చింది చేసేవాడు, నువ్వు చాలా తెలివైన అమ్మాయి కదా, అలా అన్నయ్య చెప్పిన మాటలు ఎవరు చెప్పిన మాటలు వినకుండా నీ అంతటా నువ్వు తెలుసుకుని నువ్వు ఆలోచించి అప్పుడు నిజం తెలుసుకోను అని చెప్తూ ఉంటే ఇక అను అదేమీ పట్టించుకోకుండా, అన్నయ్య అదంతా కాదు, నువ్వు అనవసరంగా ఈ విషయంలో రవి అన్నని బ్లేమ్ చేయకు, నిజం చెప్పు, ఆ వసుధార ఆ విజయ్ కూతురు అవునా కాదా అని అడిగేసరికి అర్జున్ చేతులు కట్టుకుని అవును అని అంటాడు. ఆ విజయ్ ఫ్యామిలీ వల్ల మన ఫ్యామిలీ చాలా సఫర్ అయిందని, వాళ్ళు మనకు శత్రువులని మీరే కదా నాకు చెప్పారు, అలాంటప్పుడు ఆ విజయ్ కూతురైన వసుధారని రిషి అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వెందుకు సపోర్ట్ చేశావు అని కోపంగా అడుగుతుంది. ఆ మాటకి అర్జున్ చిరాగ్గా అను వైపు చూస్తూ, సరే నువ్వు చెప్పింది కూడా ఆలోచిద్దాం, అయినా నువ్వు ఒక మాట చెప్పు, నువ్వు అన్నయ్యకి వదినకి విడాకులు ఇవ్వు అని చెప్పినప్పుడు అన్నయ్య ఫీలింగ్స్ గురించి నువ్వు ఆలోచించావా అని సూటిగా అడగగానే అను కూడా అంతే కోపంగా, లేదు అయితే మాత్రం అన్నయ్య ఆ వసుధరని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు నా ఫీలింగ్స్ గురించి ఆలోచించాడా అని కావాలని అడుగుతుంది. అప్పుడే అర్జున్, అయితే నువ్వు అన్నయ్య చనిపోవాలని అనుకుంటున్నావా అని ఆవేశంగా అరుస్తాడు. ఆ మాటకి అను భయపడుతూ, అన్నయ్య ప్లీజ్ నేనెప్పుడు అలా అనుకోను, నువ్వు ఏది పడితే అది మాట్లాడుకు, నేను కేవలం రిషి అన్నయ్య వస్తారకి విడాకులు ఇవ్వాలని, వాళ్ళిద్దరూ విడిపోవాలని, తన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మాత్రమే అనుకున్నాను అని బాధగా చెప్పగానే ఇక అర్జున్, సరే నువ్వు ఒకసారి అన్నయ్యని చూసావా, ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా సన్నగా అయిపోయాడు కదా, నువ్వు గమనించావా అని అడిగేసరికి అను ఒక నిమిషం ఆలోచిస్తూ, అవును చాలా సన్నపడ్డాడు అని చెప్పగానే ఇప్పుడు చాలా బెటర్, ఇంతకుముందైతే ఎముకల గూడులా అయిపోయాడు, అది కూడా ఈ అన్నయ్య చేసిన పని వల్ల, అప్పుడు అన్నయ్య వదిన ఇద్దరు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, కొన్నాళ్ళు వాళ్ళిద్దరూ దూరంగానే ఉన్నారు, ఆ టైంలోనే అన్నయ్య ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, అప్పుడు కరెక్ట్ టైంకి వదిన మళ్ళీ తిరిగి రావడంతో అన్నయ్య మనకు దక్కాడు, లేకపోతే ఈ పాటికే రవి అన్నయ్య కంటే ముందే రిషి అన్నయ్య మనకు దూరం అయిపోయిండేవాడు అని మాట్లాడగానే షాక్ అయిపోతుంది అను. బాధగా అర్జున్ వైపు చూస్తూ, ఇదంతా నాకు తెలీదు అని అంటూ ఉంటే అప్పుడే అర్జున్, సరే రవి అన్నయ్య నీకేం చెప్పాడు, అంతా వసుధర వదిన చేసింది అని తన గురించి బ్యాడ్గా చెప్పాడు కదా, కానీ నిజానికి వసుధర వదిన ఏమీ చేయలేదు, తను నాకు ట్యూషన్ టీచర్, నిజానికి వసుధర వదిన ప్రేమను పొందడానికి అన్నయ్య ఎంత కష్టపడ్డాడో నాకు బాగా తెలుసు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ చాలా స్వచ్ఛమైనది, ఒక్క మాటలో చెప్పాలంటే వదిన లేకపోతే అన్నయ్య బ్రతకలేడు అని చెప్పగానే ఇక అను కోపంగా అర్జున్ని చూస్తూ, అన్నయ్య నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, రిషి అన్నయ్య అంత వీక్ పర్సన్ ఏం కాదు, చాలా స్ట్రాంగ్ అని చెప్పగానే నిజమే అన్నయ్య చాలా స్ట్రాంగ్, కాకపోతే వదిన విషయంలో కాదు, ప్రేమ విషయంలో అంతకంటే కాదు, అన్ని విషయాలలో స్ట్రాంగ్గా ఉండే అన్నయ్య వదిన విషయానికి వస్తే మాత్రం చాలా వీక్ అయిపోతాడు, ఆ విషయం నువ్వు ఇప్పటికే అర్థం చేసుకోవాలి, అయినా కూడా ఒక విషయం చెప్పనా, ప్రేమ చాలా విలువైంది, ప్రేమ గురించి నీకు నాకు తెలియదు కాబట్టి మనిద్దరికీ ఏమీ అనిపించదు, కానీ ప్రేమ చాలా గొప్పది, చూడను ఇప్పటి వరకు నేను నీకు చెప్పిందంతా నిజం, నువ్వు నమ్మకపోతే కావాలంటే వెళ్ళి సుధాకర్ని అడగచ్చు, ప్రాణం పోయినా తను అబద్ధం మాత్రం చెప్పడని నీకు తెలుసు కదా అని సూటిగా చెప్పగానే అను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంత చెప్పినా కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావంటే అన్నయ్య నిన్ను ఇక్కడి నుంచి పంపించాలనుకోవడంలో తప్పేమీ లేదు అని విసుగ్గా చూస్తూ ఉంటే బాధగా చూస్తూ ఉంటుంది అను. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నా కార్డ్స్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, చాలా టైం పట్టింది నిజంగా, అంటే ఒకదానికొకటి జారిపోతున్నాయి, మీరు కూడా చూశారు కదా, నేను ఎడిట్ చేయకుండానే అలానే పెట్టాను. ఫైనల్గా జస్సు ఇచ్చిన ఛాలెంజ్ నేను గెలిచాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.